నేను అంటూ ఉన్నా, న్యాయం కోసం పోరాడే న్యాయవేత్తలు భూమి మీద చాలా తక్కువేమో అనిపిస్తుంది. ఈ రోజున అలాంటి వాళ్ళకి సమయం కూడా లేదేమో, వాళ్ళ సమయం కూడా కాదేమో అనిపిస్తుంది. నీతిగా న్యాయంగా ఉంటే వాడు పిచ్చోడు, వాడికి ఏం తెలీదు, గొర్రె. ఏంటి గొర్రె? దావీదు అంటూ ఉన్నాడు, అధిపతులారా నీతిని అనుసరించి మాట్లాడతారా? నిజమా? అది మీ తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగా ఉందా అంటూ ప్రశ్నిస్తూ దావీదే జవాబు చెప్తూ ఉన్నాడు. లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచూ ఉన్నారు, దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచూ ఉన్నారు. దావీదే ఆన్సర్ చేస్తున్నాడు, ఆయనే ప్రశ్నిస్తున్నాడు, ఆన్సర్ కూడా ఆయనే చేస్తున్నాడు. లేదు లేదు, మీలో న్యాయము లేకపోగా హృదయపూర్వకంగా చెడుతనాన్ని మీరు జరిగిస్తున్నారు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది చెప్పే మాటల్ని బట్టి, సపోజ్ విజయ్ కుమారి గారు ఉన్నారు, అనుకోకుండా రజనీ సిస్టర్ ఒక మాట చెప్పారు, విజయ్ కుమారి గారు మంచోళ్ళు కాదండి ఫలానా విషయంలో అని చెప్తే, నేనన్నా వెంటనే, ఏంటండి మీరు మంచోళ్ళు కదా, ఫలానా విషయంలో ఇలా అంట కదా, రజనీ సిస్టర్ చెప్పారు నాకు అంట. అంటే నాకు తెలియకపోయినా ఆమెలో ట్రూత్ ఎంత, ఆమెలో యథార్థత ఎంత తప్పు ఉందని తెలియకపోయినా వెంటనే నేను రియాక్ట్ అవుతా తన విషయంలో. కొన్నిసార్లు తెలియనప్పుడు మనము ముందుకు వెళ్ళటం అనేది అది వేరు. ఎదుటి వాళ్ళ గురించి తెలియనప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదో వచ్చి చెప్పినంత మాత్రం రియాక్ట్ అవటం అది వేరు. కానీ ఇక్కడ చేస్తున్న అధికారుల పరిపాలన ఎలా ఉందో తెలుసా? ఆ చెడుతనం అనేది హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా జరిగిస్తున్నారంట. దేశమందు బలాత్కారము తూచి ఇస్తున్నారంట. లంచం లేకుండా పనులు అవ్వట్ల. ఈ రోజున గవర్నమెంట్ పనులు మనకి జరగాలి అని త్వరపడి మనం ఎంత వెళ్తామో అంత వెనక్కి వెళ్ళిపోతాయి. లంచం ఇస్తే పనులు తొందరగా అయిపోతాయి. హల్లెలూయా. నేను అంటూ ఉన్నా, ఇంత బలాత్కారము నిండిన ఈ భూమి మీద రాజమ్మ గారు ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు, ఆమె లేకపోయినా నాకు ఆ మాట గుర్తొస్తుంది. నీతి లేదండి, ప్రజల్లో న్యాయం లేదు. నేను మంచిగా ఉంటా, నేను యథార్థంగా ఉంటా, అవసరమైతే ఒక మాట అంట, కానీ నా పట్ల అనేక మంది అన్యాయంగా నేను ఎవరికి ఏ హాని చేయలేదండి, అందరికి అవసరమైతే మంచి చేశా. ఎక్కడుందండి నీతి, ఎక్కడుంది న్యాయము అని ప్రతిసారి ఆ మాట, ఫోన్ చేసిన ప్రతి ఒక్కసారి బ్రదర్కైనా నాకైనా ఆ మాట వచ్చేది.